అందరికీ తెలుసు తిరుపతి ప్రసాదంలో కల్తీ జరిగింది, కల్తీ జరిగిన నెయ్యిని వాడారు లేదా కల్తీ జరిగిన పదార్థాలని వాడుతున్నారు. గత ప్రభుత్వ పాలకులు డబ్బులకు కక్కుర్తుపడి లంచాలకు మరిగి ఇటువంటి పని చేస్తున్నారని హిందువులంతా ఘోషిస్తున్నారు. ఇవాళ ఆ తీర్పు రానే వచ్చింది. అయితే గతంలో లడ్డూ కల్తీ జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇతర ముఖ్యులంతా కూర్చొని ఒక సిట్టు వేద్దాం, దీని మీద కల్తీ ఎలా జరిగిందో, ఎవరు దీని కారకులో, ఏమేం కల్తీ జరిగిందో, ఏ ఏ ఇంగ్రీడియంట్స్లో కల్తీ జరిగిందో, ఆ కల్తీ జరిగిన పదార్థాలని లడ్డూకు వాడుకున్నారా లేదా అనే అంశాన్ని పూర్తి స్థాయిలో తేల్చాలని నిర్ణయం తీసుకున్న మీదట ఒక మంచి అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. కానీ సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు గత ప్రభుత్వంలో చైర్మన్గా చేసిన ఆయన ఉలిక్కిపడ్డారు. ఇప్పుడు పోలీసులు వెంటబడితే, పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే తను ఏమైపోతానో అని కరుణాకర్ రెడ్డి గారు వారిద్దరూ కలిసి ఈ సిట్ని ఎలాగైనా ఆపాలి, దీన్ని ముందుకు పోనీయకూడదు, విచారణ ముందుకు పోనీయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు. అది కూడా లక్షలు తీసుకునే ప్రముఖ లాయర్లను పెట్టుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇంత డబ్బు? సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ ఎంపీగా సంపాదించిన డబ్బులా, ఎమ్మెల్యేగా సంపాదించిన డబ్బులా, లేదా టీటీడీలో నేను అనకూడదు కానీ అలా సంపాదించిన డబ్బులతో అడ్వకేట్స్ని పెట్టుకున్నారా? ఎవరికి అర్థం కావట్లేదు అనుకుంటున్నారేమో, అందరికీ అర్థమైపోయింది. ఇక సుబ్బారెడ్డి గారు వేసిన పిటిషన్ ఇవాళ డిస్పోజ్ అయిందని, లేదు ఇది ఒక 5 సంవత్సరాలు లాగొచ్చులే అనుకున్నారు. కోర్టులో కేసులు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్కి తెలిసినంత ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం సిబిఐ ఎంక్వైరీ జరిగితే, కోర్టులో షార్ట్ షీట్ ఫైల్ అయితే ఇంతవరకు గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టుకు పిలవలేదు, షార్ట్ షీట్స్ చెప్పలేదు. వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు, 3,000 సార్లు ఆ కేసు వాయిదా పడింది. కాబట్టి కోర్టులు అంటే ఇలాగే ఉంటాయి, ఇండియన్ కోర్ట్స్తో మనం ఆడుకోవచ్చు, మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, ఒక్కసారి సుప్రీంకోర్టులో వేస్తే దీని మీద విచారణ జరగదు, ఓ 5-6 సంవత్సరాలు గడిచిపోయిద్దిలే, జగన్మోహన్ రెడ్డి గారికి 10 సంవత్సరాలు గడవలేదా అనుకున్న ఆ నలుగురు కూర్చొని ఇటువంటి పని చేశారు. ఇది కనిపెట్టిన కేంద్ర ప్రభుత్వం, ఇది కనిపెట్టిన ఇతర హిందూ ప్రముఖులంతా కూడా, అంటే ఈవెన్ సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా మేనేజ్ చేశారు, వాళ్ళు తక్కువలేం కాదు. అప్పుడు సుప్రీంకోర్టుకి తుషార్ మెహతా గారు, సొలిసిటర్ జనరల్ గారు స్పష్టంగా చెప్పారు, మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారా చేద్దామా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ద్వారా చేద్దామా, లేక రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాజీతో చేద్దామా అని డిసిషన్ తీసుకోవడానికి ఓ 2-3 రోజులు టైం తీసుకున్నారు. కానీ జగన్ అండ్ కో అనుకున్నట్టుగా ఈ కేసు త్వరితగతిన కాదనుకున్నారు. కానీ ఈరోజు డిసిషన్ తీసుకున్నారు. కానీ ఒక గొప్ప డిసిషన్ తీసుకున్నారు. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 అధికారులు ఉండొచ్చు, అంటే చంద్రబాబు నాయుడు గారు వేసిన సిట్టు కరెక్టే అయిపోయిందనమాట. కాకపోతే ఇందులో కొసమిరపు మంచిదే జరిగింది. సిబిఐ నుంచి 2, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 2 ఉంటారు, సిబిఐ పర్యవేక్షణలో జరుగుతుంది. ఇంకొకళ్ళు ఫుడ్ ఎక్స్పర్ట్ ఒకళ్ళు ఉంటారు. 5 కలిసి డిసిషన్ తీసుకోమన్నారు. ఇది ఎందుకు మంచిదంటున్నానంటే, గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కాబట్టి ఈ సిట్ అంతా వారి ఆధీనంలో ఉంటుందని అవాకులు చెవాకులు పేలుతున్న జగన్ బ్యాచ్కి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నిజాలు తెలిసిన తర్వాత, వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఎవరు కల్తీ చేశారో, ఎవరు కారకులో, ఎవరు చైర్మనో, ఎవరు టెండర్లు ఇచ్చారో ఇవన్నీ తెలుసుకుంటారు. కాబట్టి ఎవరిని ఏమంటానికి వీల్లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏమంటానికి వీల్లేదు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఉన్నారు కదా. మరి ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నాయి కాబట్టి మరి వారిచ్చే నివేదిక కూడా ఏమైనా అనగలరా? ఒక్కసారి అమిత్ షా గారినో, మోడీ గారినో, సిబిఐ కూడా వాళ్ళ కిందే ఉంటుంది, వాళ్ళు అనుకూలంగా నివేదికిస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ చెప్పానండి, రేపు ఈ పార్టీకి వారికి బెయిల్ రద్దయిపోద్ది. కాబట్టి అటువంటి మాటలు మాట్లాడరు. ఎంతసేపు ఉన్న చట్టపరంగా వ్యవహరించే చంద్రబాబు నాయుడు గారి మీద, లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడతారు తప్ప వీళ్ళు భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకుల మీద మాట్లాడే అంత సీన్ లేదు. ఇది అందరికీ తెలిసిందే. ఇవాళ మనకు తీర్పు ప్రకారం ఏంటంటే, సిట్లో 5 ఉంటారు. అంతేకాకుండా పొలిటికల్ అలిగేషన్స్ మేము పట్టించుకోవట్లేదని చెప్పారు. అంటే అలిగేషన్స్ గురించి మాకు సంబంధం లేదు, పొలిటికల్గా ఈ కోర్టును వాడొద్దని చెప్పారు. కానీ కోర్టుకు వెళ్ళింది ఎవరు? ఫస్ట్ సుబ్బారెడ్డి గారు, సుబ్రహ్మణ్యం గారు, మరి వాళ్ళు కదా కోర్టుకు వెళ్ళింది. మరి వారికి అక్షంతలు పడ్డాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి నిజం తేలుతుంది,
సిబిఐతో తేలుతుంది. సిబిఐతో నీ కేసులు తేలాయా? మీ కేసులు తేలాయా? అలానే ఉంటుంది ఇది. కానీ ఈ కేసు తప్పకుండా తేలుతుంది. కానీ వాళ్ళ రఘురామకృష్ణరాజు గారు ఒక ట్వీట్ చేశారు, హిందూ ధార్మిక సంస్థ ఏర్పాటు చేయండి, హిందూ ధార్మిక సంస్థ ద్వారా ఆయా దేవాలయాలకి అధ్యక్షులను మిగతా మెంబర్స్ని నియమించండి. వారి నడవడిక ఎలా ఉంటుంది, వారు పూర్తి స్థాయి హిందువులా కాదా, చట్టపరంగా వ్యవహరిస్తున్నారా లేదా, హిందూ ధార్మికంగా ఉన్నారా లేదా, హిందూ ధర్మం వాళ్ళకి తెలుసా లేదా, ఇవన్నీ తెలుసుకున్న మీదట మాత్రమే వారిని కమిటీ మెంబర్లుగా వెయ్యమని అన్నారు. ఇదొక మంచి సూచన. ప్రతి మతాన్ని మనం గౌరవిద్దాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి తెలియక ఏవేవో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు? ధర్మం అంటే తెలియదు. సనాతన ధర్మం ఏం తెలుసు? ఇంకా సనాతన ధర్మం అంటే ఇప్పుడున్న ధర్మం, సనాతన ధర్మం ఒక్కటే. ధర్మం ఎప్పుడు కూడా మారదు. ధర్మం మారదు. చట్టాలు మారొచ్చు, న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు మారొచ్చు, లేదా జీవోలు మారొచ్చు, కానీ ధర్మం మారదు. సనాతన ధర్మం అంటే పూర్వకాలం నుంచున్న ధర్మమే. తండ్రిని ఎలా గౌరవించాలి, తల్లిని ఎలా గౌరవించాలి, భార్యను ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, బాబాయి పిన్నిని ఎలా చూసుకోవాలి, తోబుట్టోళ్ళని ఎలా చూసుకోవాలి, పక్కింటి వాళ్ళని ఎలా చూసుకోవాలి, పెద్ద మనుషుల్ని ఎలా గౌరవించాలి, చిన్నవాళ్ళని ఆప్యాయతగా ఎలా పలకరించాలి, స్కూల్ మాస్టర్ని ఎలా గౌరవించాలి, ముఖ్యమంత్రి గారిని ఎలా గౌరవించాలి, సర్పంచ్ని ఎలా గౌరవించాలి, ఇదే ధర్మం అంటే. ధర్మం అంటే ఏదో కాదు, ఎవరిని మోసం చేయకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనేదే. అవాస్తవాలు అసలే మాట్లాడకూడదు. కానీ ఇప్పుడు సమాజం చూస్తున్నట్టయితే డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కరు కూడా, చాలా పెద్ద మనుషులు అనుకున్న ఒక్కరు కూడా ఎంతమందిని మోసం చేసి సంపాదించారో ఒక 2-3 రోజుల్లో మీకు చెప్తాం. 2-3 రోజుల్లో వేరే విషయాలు మాట్లాడదాం. ఇప్పుడు వద్దది. ఇది స్థూలంగా ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు సత్యమేవ జయతే అన్నారు. ఎస్, సత్యమే గెలుస్తుంది. ఒక్క విషయం మీ దృష్టి తీసుకొస్తాను. దేవతలందరూ కూడా ఒక్క హరిశ్చంద్రుడికి మాత్రమే క్షమించమని అడిగారు. హరిశ్చంద్రుడు ఎక్కడ అబద్ధం చెప్పలేదు కాబట్టి రాజ్యాన్ని కోల్పోయారు, సామ్రాజ్యాన్ని కోల్పోయారు, సరస్వాన్ని కోల్పోయారు, భార్యని కోల్పోయారు, చివరికి కొడుకు లోహితుడిని కూడా కోల్పోయారు. ఇంత కోల్పోయిన సత్యాన్ని విడవనందుకు, అబద్ధం చెప్పనందుకు, ఎవరిని మోసం చేయనందుకు, చివరికి ఒక రాజు కాటికాపరిగా మారినందుకు కూడా అబద్ధం చెప్పకపోతే దేవతలు కిందికి వచ్చి క్షమించమని అడిగారు. మొత్తం హిందూ చరిత్రలో ఏ గ్రంథమైనా తీసుకోండి, దేవతలందరూ వచ్చి క్షమాపణ అడిగిన మానవుడు ఎవరు ఉన్నారంటే ఆయనే హరిశ్చంద్రుడు. కాబట్టి సత్యమేవ జైతే చంద్రబాబు నాయుడు కరెక్ట్గా ట్వీట్ చేశారు. చూద్దాం ఏం జరగబోతుందో. ఆ దేవదేవుడే రాయించుకుంటాడు, ఆ దేవదేవుడే వాస్తవాలు బయటకు తీసుకుంటాడు. మనందరికీ చెప్తారు, జీవో ఇచ్చినట్టు ఇస్తారు. చూడండి మీరు, ఒక మంచి ఫలితం రాబోతోంది. ఇంకెప్పుడు తిరుమలలో ఏది కల్తీ జరగకూడదు. ఇది ఇవాల్టి చర్చలో మనకు